ప్రతి అబద్ధం వెనకాల ఒక నిజం దాగి ఉంటుంది. ఇది చాలా చిన్న జీవితం. ఇందులో మనము 40 నుంచి 60 సంవత్సరాల వరకు మాత్రమే బ్రతుకుతాం. ఇందులో మనల్ని నమ్మి మనకంటూ కొన్ని అత్యున్నతమైనటువంటి అనుబంధాలు ఏర్పడి ఉంటాయి. అవి తల్లిదండ్రులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇంకా బాగా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు. వీరి మధ్యలో మనం జీవిస్తున్నప్పుడు దేన్నో దాచడానికి, దేనికోసమో, దేన్నైనా మనము రహస్యంగా ఉంచడం కోసమో, తాత్కాలిక సుఖం కోసమో అబద్ధాలు ఆడి వారిని మోసం చేస్తున్నారేమో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకనంటే అబద్ధం ఆడే ప్రతి గుండెను చీల్చుకొని ఒకరోజు ఆ నిజం అనేది బహిర్గతం అవుతుంది. అప్పుడు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో అబద్ధం ఆడేటువంటి పెదాలు దేవునికి హేయములు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏమంటున్నాడంటే మనం అందరము కూడా అవయములమై ఉన్నాము. ఒక శరీరంలాగా, శరీరానికి ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అలాగా మనం అన్నమాట. అలాంటప్పుడు మన సహోదరులతో లేకపోతే మన పొరుగువానితో మనం ప్రతిసారి కూడా నిజాన్ని చెప్పాలి. అబద్ధాలు మన బంధాలని మనకు లేకుండా చేస్తాయి. మనం ఒకరోజు ఒంటరిగా రోడ్డు మీద పడాల్సి వస్తుంది. కాబట్టి మీరు సత్యమని చెప్పాలని అంటున్నాడు దేవుడు. కాబట్టి ఈరోజు చెప్పే ప్రతి అబద్ధము ఒకరోజు నిజంగా మిమ్మల్ని మీ బంధాలకు దూరం చేస్తుంది. కాబట్టి జాగ్రత్త.